జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా వక్ఫ్ బోర్డు గురించి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక వీడియో సంచలనం పుట్టిస్తాదంటే సరే ఇంతకు ఆ వీడియోలో ఏముండాది అసలు ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ వక్ఫ్ బోర్డు వీడియో గురించి చెప్పుకునే ముందు మనం రూబికా లియాఖత్ అనే జర్నలిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ రూబికా లియాఖత్ గారిది రాజస్థాన్లోనే ఉదయపూర్ నగరం ఈమె ఒక జర్నలిస్ట్ అంటే అటాటిటాట్ జర్నలిస్ట్ కాదు దేశంలోనే బాగా పేరెన్నిక కన్నటువంటి జర్నలిస్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఈమె నైజం ఇకపోతే ఈవిడ ఒక ముస్లిం మహిళ అర్థమవుతుందా అదే ఇక్కడ స్పెషల్ అయినప్పటికీ ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలబడింది ఏది న్యాయమో అదే మాట్లాడుతుంది ఈ క్రమంలోనే రూబికా లియాఖత్కు అనేక బెదిరింపులు లైఫ్ థ్రెట్లు వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం వెనకడిగైతే బెయిలా ధైర్యంగా జర్నలిజంలో ముందుకైతే సాగుతుంది ఈమె భారత్ న్యూస్ అదేవిధంగా న్యూస్ 24 వంటి అనేక పేరెన్నికైనటువంటి మీడియా సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం న్యూస్ 18 మీడియా సంస్థలో కన్సల్టింగ్ ఎడిటర్గా పనిచేస్తుంది ఈ మధ్య కాలంలోనే చావా సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగజేబు అదే స్వామి ఔరంగజేబు అంటారు చూడు ఆ ఔరంగజేబు సమాధిని తొలగించాలని చెప్పేసి డిమాండ్లు చేయడం మొదలుపెట్టారు ఈ విషయం పైన నాగ్పూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు కూడా జరిగినాయి ఈ జాంబీగాళ్ళంతా కూడా ఈ ఖురాన్ తగలబెట్టారని చెప్పేసి లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా సృష్టించి దాని మీద చుట్టుపెట్టి హిందువుల వాహనాలు తగలబెట్టారు హిందువుల షాపులను లూటీ చేశారు హిందువులు ఇళ్లపైన దాడులు చేశారు బీభత్సం చేశారు ఈ విషయంలో తాను ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ కూడా మొఘలులకు వ్యతిరేకంగానే ఈ రూబికా లియాఖత్ అయితే గళం వినిపించింది మొఘలులకు ఈ దేశానికి అసలు సంబంధమే లేదని వాళ్ళు మన దేశ దురాక్రమదారులంటూ తన తండ్రితో కలిసి ఒక వీడియోను కూడా చేసింది షబ్బాష్ బేటా షబ్బాష్ మామూలు విషయం కాదు అయితే ప్రస్తుతం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం గురించి దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది సరే ఇక ఆ విషయాలను కవర్ చేయడానికి మన రూబికా లియాఖత్ అయితే ఢిల్లీకి పోయింది ఢిల్లీలో బాగా పేరు మోసినటువంటి మౌలానా ఒక ఆయన్ను ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం గురించి ఒక చిన్న ఇంటర్వ్యూను ఒకదాన్ని చేసింది ఈ చట్టం గురించి ఈ రూబికా లియాఖత్ మాట్లాడతా ఈ చట్టం పైన మీ ఉద్దేశం ఏందని చెప్పేసి ఆ ముస్లిం మత పెద్దనైతే అడిగింది సరే మంచిదే పద్ధతే అందుకు సమాధానంగా ఆ ముస్లిం మత పెద్ద మాట్లాడతా ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం అనేది రాజ్యాంగ విరుద్ధం అంట అంటే రాజ్యాంగంలో ఉన్నిందే ఇట్లా వక్ఫ్ బోర్డు అని కానీ ఇదంతా ఏమని ఉన్నిందా ఏమన్నా ఈ దేశంలో అనేక లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు అయితే ఉన్నాయి యానించి తెచ్చిచ్చారు పాకిస్తాన్లో నుంచి ఏమైనా తెచ్చారా యానించి తెచ్చారు ఈ వక్ఫ్ బోర్డు భూములన్నీ కూడా యానించి తెచ్చారంటాలే మా వక్ఫ్ బోర్డు భూములను ఇండియన్ రైల్వే సంస్థ అలాగే ఇండియన్ ఆర్మీ అక్రమంగా ఆక్యుపై చేసుకున్నాయంటూ ఏమిలే హోంకరించాడట్టే ఏది మాదంతా లాక్కునేసారన్నట్టుగా సరే ఇక ఆ ముస్లిం మత పెద్ద చేసినటువంటి వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయినటువంటి ఈ రూబికా లియాఖత్ వాట్ ఆర్ యు సేయింగ్ అంటూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది ఇదేంద్రా స్వామి నువ్వేదో పెద్ద కామెడీ ఎత్తా చేస్తున్నావు ఏమే ఇండియన్ రైల్వేస్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డు భూములు స్వాధీనం చేసుకునేది ఏంది ఇప్పుడేది ఎవరు చెప్పినటువంటి కొత్త విషయాలన్నీ కూడా చెప్తున్నావని చెప్పేసి నవ్వడం మొదలుపెట్టింది ఏదో పెద్ద కామెడీ చేస్తున్నావు జోక్ చేస్తున్నావు అన్నట్టుగా అందుకు ఆ ముస్లిం మత పెద్ద మళ్ళీ మాట్లాడతా అవును నేను చెప్పేది నిజమే మా భూములను ఇండియన్ రైల్వేసు అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కబ్జా చేశాయంటూ మళ్ళీ ఇంకోసారి మాట్లాడినాడు ఏది రెట్టించిన గొంతుతో ఇంకొంచెం గట్టిగా అంతేకాకుండా ఆ ముస్లిం మత పెద్ద మాట్లాడతా ఇప్పుడు నువ్వు నిలబడినటువంటి స్థలం కూడా ఏదా మా వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందంటూ మాట్లాడినాడు చూడండి ఇక ఈ రూబికా లియాఖత్ మాట్లాడతా మీరు ఇండియన్ రైల్వేసు అదేవిధంగా ఇండియన్ ఆర్మీనే తప్పు పడతారు రేపు ఇండియన్ పార్లమెంట్ భవనం అదేవిధంగా భారత రాష్ట్రపతి కార్యాలయం కూడా మీ వక్ఫ్ బోర్డు భూములు అని చెప్పేసి అనరని చెప్పేసి గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ అడిగింది షబాష్ మంచి క్వశ్చన్ అడిగింది అందుకు సమాధానంగా ఆ ముస్లిం మత పెద్ద మాట్లాడతా అవును ముమ్మాటికి అవి కూడా మాయే ఏది పార్లమెంట్ భవనం అదేవిధంగా రాష్ట్రపతి భవనం వాళ్ళేనంట వక్ఫ్ బోర్డు అంట విన్నారా దీంతో ఆశ్చర్యపోయినటువంటి రూబికా లియాఖత్ మాట్లాడతా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే రేపు ఈ దేశం మొత్తం కూడా మీ వక్ఫ్ బోర్డుకి చెందిందని చెప్పేసి అనేటట్టు ఉన్నారు ఈ విధంగా మాట్లాడడం మూలంగా మీరు ఏం సాధిద్దామనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుందంటూ కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు పార్లమెంట్ భవనం మాదేననే రాష్ట్రపతి భవనం మాదేననే రేపు ఈ దేశం మొత్తం కూడా మాదేనని చెప్పి అనని గ్యారెంటీ ఉన్నది ఖచ్చితంగా అంటారు అయ్యా నేను ఒక మాట చెప్తా మత ప్రాతిపదికన ఈ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చినారు పాకిస్తాన్ పట్టకపోయినారు బాగానే ఉన్నది ఎవరైతే
పాకిస్తాన్ కోసం పోరాటాలు చేశారో వాళ్ళు పాకిస్తాన్కి పోలా, వాళ్ళంతా మత ఛాందస్వాదులంతా కూడా ఈ దేశంలోనే నిలబడినారు. ఎందుకంటే పాకిస్తాన్ను నవ్వుతా సాధించుకున్నాము, భారతదేశాన్ని పోరాడి సాధించుకున్నాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇక్కడ నిలబడినారు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డును సాగుగా చూపించి ఈ వక్ఫ్ బోర్డు భూముల పేరుతో దేశంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా కబ్జా చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణం ఇది! నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరే, ఒక వీధిలో కానీ లేకపోతే ఒక ఊరిలో కానీ ఏమే సరే ఒక ముస్లిము, అదేవిధంగా పక్కన వాళ్ళు ఎవరో ఒకరు అనుకుందాం, వాళ్ళు హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరో పక్క వ్యక్తి ఒకరేమో ముస్లిం అనుకుందాం. ఈ పక్క వ్యక్తులు ఏం చేశారంటే, ఈ ముస్లిం ఎప్పుడాంచో కష్టపడి సంపాదించుకొని 10 రూపాయలు కూడబెట్టుకొని ఏదో ఒక స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఏమే ఇప్పుడు ఆ పక్కన ఉండే వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఈ ముస్లిం యొక్క ఆస్తిని కబ్జా చేశారు. ఇది మా బోర్డు కిందకి వస్తుంది, సరే దానికి ఏదో బోర్డు అనుకుందాం, ఏ తూ బోర్డో తా బోర్డో చే బోర్డో ఏదో దానికి ఏదో బోర్డు పేరు పెట్టుకుందాం. ఆ బోర్డు పేరు చెప్పుకొని వాళ్ళు వచ్చి ఈ ముస్లిం ఆస్తిని అయితే వాళ్ళు లాక్కోవాలని చెప్పి చూస్తున్నారు. అప్పుడు ఈ ముస్లిం ఏం చేస్తాడు, పాపం కష్టపడి ఉంటాడు, కష్టపడి సంపాదించుకొని ఏదో కాయ కష్టం చేసి కట్టుకుని అనుకుందాం. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ముందు వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేస్తాడు. నాదిరా ఇది, నేను కష్టపడి సంపాదించుకున్నాను, కష్టపడి కట్టుకున్నాను, ఇది మీది ఎట్ట అవుతుంది అని చెప్పేసి వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేస్తాడు. సరే, వాళ్ళ బలం ఎక్కువ ఉన్నది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు, ఈయనకు చట్టం గుర్తొస్తుంది, పోలీసులు గుర్తొస్తారు, రాజ్యాంగం అనేది ఒకటి గుర్తొస్తుంది. వెంటనే ఏం చేస్తాడు, పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతాడు. అవునా కదా? పోలీస్ స్టేషన్లో ఓడి పిలిచి ఏం చేస్తారు, సరే నీ దగ్గరే ఉన్నాయి అని చెప్పి తెమ్మంటారు. సరే, ఏదో జరుగుతుంది. అప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తారు, వీలైన కాడికి సమస్యను తెంచే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తెగలేదనుకో, సరేనయ్యా ఇది క్రిమినల్ వ్యవహారం కాదు కదా, ఇది సివిల్ మ్యాటరు, కాబట్టి మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమని చెప్పి చెప్తారు పోలీసు వాళ్ళు. అప్పుడు ఈయనేం చేస్తాడు, కోర్టుకు పోతాడు. ఇది నా ఆస్తి అని చెప్పేసి ఆయన సంబంధించిన ఏవేవైతే పత్రాలన్నీ ఉన్నాయో ఆ లింక్ డాక్యుమెంట్లు అవి ఏవైతే ఉంటాయో మొత్తం అంతా కూడా తీసుకొని ఈసీ అంతా తీసుకొని కోర్టుకి ఎక్కుతాడు, ఒక లాయర్ని పెట్టుకొని. ఇది నా ఆస్తి, పక్కన వాళ్ళు వచ్చి మరి నా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు, నా ఆస్తిని నాకు కాపాడి నాకు అప్పగించండి, వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పేసి కోర్టుకి అయితే పోతాడు. అంటే ఈయన కష్టపడి సంపాదించుకున్న దానికోసం పోలీస్ స్టేషన్ గుర్తొస్తుంది, కోర్టులు గుర్తొస్తాయి, చట్టాలు గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. మరి ఈ లంగా ఇది ఒకటి తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు అని చెప్పేసి నువ్వు వచ్చి దొబ్బేచ్చే, సరే వాడు ఎంత కష్టపడి సంపాదించుంటాడో, సరే వాడి ఆస్తి దొబ్బేస్తావు, వాడు భూమి దొబ్బేస్తావు, వాడు ఇల్లు దొబ్బేస్తావు, లేకపోతే ప్రభుత్వ స్థలాలు దొబ్బేస్తావు, ప్రభుత్వ భవనాలు మాయ అని అంటావు, చివరికి దేవాలయ మాన్యాలు కూడా దొబ్బేచ్చి వాళ్ళేమో మాది అనే దానికి ఇక్కడ కనీసం హక్కు కూడా లే. ఈ దేశం లౌకిక దేశం కదా, ప్రజాస్వామ్య దేశం కదా, మతాలన్నీ సమానమే కదా, చట్టాలు అందరికీ ఒకటే కదా. మరి ఎందుకు ఈ విషయంలో వక్ఫ్ బోర్డు విషయంలో ఎందుకు వర్తించవు అందరికి కూడాను? అంటే వక్ఫ్ బోర్డు తీసుకొని పోయి ఇదిగో ఈ బిల్డింగ్ మాది, లేకపోతే ఈ స్థలం మాది అంటే అది ప్రభుత్వం కానీ లేకపోతే ప్రైవేట్ది కానీ సామాన్యులది కానీ అది నీది ఎట్ట అయిపోతుంది? అంటే కనీసము వాళ్లకు చట్టపరంగా పోరాడే హక్కు కూడా లేకుండా చేసింది ఈ దరిద్ర బోటు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దౌర్జన్యం, ఇంతకంటే దాదాగిరి, ఇంతకంటే ఇంకేదన్నా ఉండదా? నీచాతి నీచం ఏమన్నా ఉండదా? ఎట్టయా ఈ వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేస్తారు మీరు? ఎట్ట సపోర్ట్ చేస్తారంటాలే? కడుపుకి అన్నది నోడు ఎవడైనా కూడా దీన్ని సపోర్ట్ చేస్తాడా? ఎవడైనా కానీ. అంటే వ్యక్తిగతంగా నీ వరకు వచ్చి నీకు చట్టాలు గుర్తొచ్చాయి, పోలీస్ స్టేషన్లు గుర్తొచ్చాయి, కోర్టులు గుర్తొచ్చాయి, అదే వక్ఫ్ బోర్డు పేరు చెప్పి నువ్వు పక్కన వాళ్ళు దొబ్బేచ్చే కనీసం మాట్లాడేదానికి కూడా హక్కులే, కోర్టుకు పోయినా కూడా సెలదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉండదా? దీనికి రాజ్యాంగం హక్కు కల్పించిందని చెప్పేసి కనీసం చట్టం చేసేవాడు ఎవడు? లంగా కూడా లెత్తుకోరగాడు ఎవడోడు? ఏది దారుణం అంటాలే? కనీసం ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయా? ఇటువంటి దుర్మార్గపు చట్టాలా? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదా? మరి దరిద్రం కొద్ది భారతదేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఎందుకు? కనీసం నియమాలే, నిబంధనలే, చట్టం అనేదిలే, కనీసం రాజ్యాంగానికి కట్టుబడి ఉండేదిలే కాదు. సినిమాల్లో కదా చూపించట్టు ఏంది దాదాగిరి, ఏంది భూ కబ్జాలన్నీ కూడా? దానికంటే ఇప్పుడు ఒక చట్టం అనేది ఏర్పాటు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారా? ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ఏంది? అది వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతాయి. అల్లర్లా ఎవరైనా బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ మీద పోయి దాడులు చేస్తారు, కాషాయ జెండాలు కట్టుకుంటూ వాళ్ళ మీద పోయి దాడులు చేస్తారు, ఆఖరికి దేవుడు సంబంధమైన బళ్ళలో కనపడితే పోయి ఆ బళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ హిందూ వ్యతిరేక అల్లర్లా, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అల్లర్లా ఎవరు పిచ్చోళ్ళు లేడా? ఎవరు పిచ్చోళ్ళు అంటాలే? ఖచ్చితంగా మార్పు రావాలా? ప్రతి ఒక్కరి ఆలోచన కూడా మార్పు రావాలా? చట్టమే ఎవడబ్బకు చుట్టం రా స్వామి, చట్టం ఎవడికి చుట్టం అంటాలే? ఈ దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారో చట్టం అనేది అందరికి ఒకటగానే ఉండాలా. అదే పక్కన వాళ్ళు హిందువుల బోర్డు అనో, లేకపోతే సిక్కుల బోర్డు అనో, క్రిస్టియన్ బోర్డు రకరకాల పేర్లు పెట్టుకుని వచ్చి మీ భూములు మీ ఆస్తులు దొబ్బేచ్చే మీరు ఒప్పుకుంటారా? ఎక్కడ చట్టం ఇది? ఎక్కడ న్యాయం ఇది అంటాలే? ఇది తప్పు, ఇది 100% తప్పు. ఎవరైనా కూడా భారతీయులు అనేవాళ్ళు మతాలకు అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టానికి, ఈ నిర్ణయానికి అయితే ఖచ్చితంగా మద్దతు పలకాల్సిందే. లేదు మీరు వ్యతిరేకించారంటే ఖచ్చితంగా మీరు దేశ వ్యతిరేకులే, మీరు హిందూ వ్యతిరేకులే, ఖచ్చితంగా మీరు తీవ్రవాదులతో సమానం. పాకిస్తాన్ వాళ్ళకి మీకు తేడా ఏంది? పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకుంటారు, మీరు చేస్తుంది కూడా ఇక్కడ అదే.
ఇంకేంది ఇక్కడ జరుగుతుంది? అదే కదా అర్థమవుతుంది మీకు. అదే విషయం. అయితే ఇప్పుడిప్పుడే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును మోడీ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. అది అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను దుమ్మారం లేపేయాలంటే మీరు ఎంతమంది షేర్ కొడతారో మీ ఇష్టం. మీది బాధ్యత స్వామి. అది ఒక భారతీయుడిగా అది మీ బాధ్యత. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ దుర్మార్గానికి మీరు కనీసం అడ్డుకట్టేయరా, వేయలేరా? ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ దుర్మార్గం ఏందనేది తెలియాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.